బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే. నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ బతుకమ్మ సంబరాలకి స్వాగతం, సుస్వాగతం. Powered by Safala edible oil, Banjaras and sunflower detergent soap. సో ఈ రోజు బతుకమ్మ సంబరాలు ఆరంభం అయిపోయాయి. ప్రేక్షకులందరికీ సంబరాల శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాము. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ కి స్వాగతం, సుస్వాగతం. సో శారద ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏమేం ప్రోగ్రామ్స్? ఈటీవీలో ఆడదే ఆధారం మన ఈటీవీ. ఓకే. సో ఈటీవీ వల్ల నాకు మంచి నేమ్ వచ్చింది, దాని వల్ల యాక్టింగ్ వచ్చింది, ఇంకా చాలా ఆఫర్స్ వచ్చినాయి. సో రాబోయే ఈటీవీకి లక్ష్మి వచ్చిందంట. లక్ష్మి వచ్చింది. రాబోయే ఈటీవీ ప్లస్ అక్క ఇంట్లోనే ఉండేలాగా చూసుకో, లేక బయటకు వెళ్తే ఇంక అంతే. కానీ ఒకటి చెప్పనా నేను, చెప్పక్క. లక్ష్మక్క సరస్వతి అక్క కలిసే ఉంటారు. శారద అంటే సరస్వతి. శారద అంటే సరస్వతేగా, అందుకనే లక్ష్మక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈటీవీలో ఆడదే ఆధారం చేశాను. ఈటీవీలోనే కాదు, దేనికైనా ఆడదే ఆధారం. అవును. అసలు ఆడది లేకపోతే ఎవరైనా ఉన్నారా చెప్పు? ఎవ్వలేరు. చెప్పు. కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ట్రెండ్ మారేటట్టు మగవాడే ఆధారం అదేదో వస్తుందంట, అదేదో రాదు. అలాంటి వస్తలే. మన ఆడవాళ్ళు ఆదరించరుగా అలాంటి సీరియల్స్. మన వాళ్ళు ఓన్లీ ఆడదే ఆధారం ఇలాంటి సీరియల్స్ మాత్రమే ఆదరిస్తారు. అండ్ అలాగే రాబోయే ఈటీవీ ప్లస్ లో కూడా ఒక సీరియల్స్ చేస్తున్నాను. ఓకే. బోయపాటి గారు డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ గుడ్ శారద, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విషింగ్ యు అ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. మానస, హాయ్ మానస. హాయ్ అక్క, ఎలా ఉన్నావు మానస? ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా మానస. థ్యాంక్ యూ. సో బతుకమ్మ సంబరాలతో నీకేమైనా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయా? ఎక్కడ పుట్టి పెరిగావు నువ్వు? మాది రాజమండ్రి. రాజమండ్రి. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది? 8 years అయింది. ఓకే. సో ఎప్పుడైనా చూసావా, వెళ్ళావా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక 2 ఏళ్ల తర్వాత తెలిసింది ఇలా జరుగుతుంది. బతుకమ్మ అనే పేరు దేవుడి కోసం నచ్చింది నాకు, వెళ్ళేదాన్ని. కాకపోతే అదంతా రాదనమాట. ఓకే. నేను కేరళ అమ్మాయినే, కానీ పెరిగిందంతా సెకండ్రాబాద్ లో కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ వాతావరణం కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించొని చూసేదాన్ని, చాలా సరదాగా వెళ్ళి జాయిన్ అయ్యి చేసేదాన్ని కూడా. పైగా మాకు ఈ పండగ మా ఓణం పండగకి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఓణం పండగకి ఇలాగే తయారు చేసి పువ్వులతో డెకరేషన్ చేసి దాని చుట్టూ డాన్స్ చేస్తారు. ఇది అలాగే ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా అమ్మవారిని అయ్యవారిని పూజిస్తూ ఉన్నారు అంతే. ఓకే. నాకు ఇంకో డౌట్, ఇంతకన్నా పెద్ద బుట్టలు ఎక్కడైనా దొరుకుతాయా? ఈ మధ్య అసలు బుట్టలు ఉన్నాయే, రకరకాల షేపుల్లో సైజుల్లో వచ్చేస్తున్నాయి. బాగున్నాయి మాన్సా బుట్టలు. థ్యాంక్ యూ అక్క. గుళ్ళో గంటల్లా ఉన్నాయి. బాగున్నాయి. ఒకసారి అటు ఇటు కొట్టేద్దాం. కొట్టేసా. ప్రియాంక నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ ఎంబీఏ చేస్తున్నాను. ఓకే. ఫ్యాషన్ షో మోడలింగ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఫ్యాషన్ డిజైనింగ్ ర్యాంప్ షోస్ చేస్తున్నాను. ఓ, ర్యాంప్ షోస్ చేస్తూ ఉన్నావు. ఓకే, వెరీ నైస్. సుమయ్య. ఎస్. హాయ్. హాయ్ అక్క. సుమయ్య, ఈ పేరు సాధారణంగా మనకి బెంగాలీస్ అలా వినిపిస్తూ ఉంటుంది. లేదు, పక్క ఆంధ్ర. ఓకే. నీకు పేరు పెట్టడం వెనకాల ఏదైనా కథ ఉందా? అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి మీకు బాగా ఫ్యాన్ అన్నమాట. సుమా పెట్టి సేమ్ అయిపోయిద్దని యాడ్ చేశారు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను అంటావు? చూస్తున్నా మరి. లేదా మీ అమ్మ చిన్నప్పటి నుంచా? అంటే ఏమో తెలియదు. మీ అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అని. ఓకే. సో సుమయ్య మీనింగ్ ఏంటి? సుమయ్య అంటే ప్రీషియస్ అని. ప్రీషియస్. ఓకే, వెరీ ప్రీషియస్. థ్యాంక్ యూ. ఏ పిల్లలైనా వాళ్ళ అమ్మా నాన్నలకు ప్రీషియస్ ఏగా. కానీ మా మమ్మీకి మీరు ప్రీషియస్ ఏంటో ఆ పేరే పెట్టారు నాకు. సుమా. నేను సుమా కదా, మరి యా ఎందుకు? అంటే సేమ్ ఉండొద్దని. ఓహో, అలా యా యాడ్ చేశారు. కాదు, ఈమె సుమానా అని అందరూ అడుగుతూ ఉంటే మీ అమ్మ యా అనింది. సో అందరూ నీ పేరు అన్నమాట. అలా నీ పేరు సుమయ్య. ఒక కథ మనకి దొరికింది.
సుమయ్య ఇంతకు ముందు ఏం చేసేదానివి? ఇంతకు ముందు ఎయిర్ హోస్టెస్ గా చేసేదాన్ని అక్క. ఓ మై గాడ్. అయితే మనం నెక్స్ట్ రౌండ్ లో ఎయిర్ హోస్టెస్ ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో సుమయ్య ద్వారా విందాం. ఇప్పుడే వద్దు. ఓకే ప్రియాంక, ఒకసారి ర్యాంప్ వాక్ చేస్తావా? ఎందుకంటే నువ్వు ఫ్యాషన్ షోస్ చేస్తున్నావు కాబట్టి. ఎస్. చాలా బాగుంది నిజంగానే. ఆ లుక్ వచ్చింది తెలుసా. ఈ రోజు మేము ఏదో కామెడీ కోసం చేస్తూ ఉంటాం కానీ ఫ్యాషన్ షోలో చేతులు రెండు వెనక్కేసేసేయాలి కదా ఫస్ట్. అంటే ఇటు నుంచి ఇటు కొట్టాలి, ఇటు నుంచి ఇటు కొట్టాలి అనమాట. అంటే ఒక యాటిట్యూడ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇవన్నీ కలగలిపితేనే అది వస్తుంది. అప్పుడే మనం వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ మీదకి దృష్టి ఎక్కువగా వెళ్తుంది. అందుకని అలా పెట్టుంటారు. చాలా తరతరాల నుంచి ఇలాగే చేస్తున్నారు క్యాట్ వాక్. థ్యాంక్ యూ ప్రియాంక. ప్రియాంక ఇక్కడికి రావా? ఇక్కడికి రా. ఇక్కడికి కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేయ్. అక్కడ దా తీసుకెళ్ళి. ఓకే సో ఇప్పుడు మీరందరూ ఇంత మంచి పార్టిసిపెంట్స్ అయినందుకు మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాం. జనరలీ మేము ఇవ్వం తెలుసా, ఈ రోజే ఇస్తున్నాం. తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఫస్ట్ రౌండ్ రెడీ. 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్ లవ్ నా ఎగిరి పటాక. 1 2 3 గో. రెడీగా ఉంది. అక్కడ ఎల్లో దగ్గర అక్కడ 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 టైం అయిపోయిన తర్వాత వేసేసావు అన్నా. ఓకే సో 9 18 27 28 29 30 31 32 33 34 35. పండగ పూట హాయిగా అందరూ ఆనందంగా నవ్వుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు ఏమైనా ఒక జోక్ చెప్పొచ్చుగా. నేనా? నేను చెప్పరా పోనీ? ఓకే. నాకు ఇందాక వాట్సాప్ లో వచ్చినటువంటి ఒక జోక్ చెప్పకపోతే తృప్తిగా ఉండదు అనమాట. హస్బెండ్ రూమ్ లోకి రాగానే వైఫ్ చాలా తాపీగా అతను ఫోన్ పట్టుకొని కూర్చుందంట. మనవాడు కంగు తిని ఏం చేస్తున్నావే అని అడిగాడంట. ఏం లేదండి, మీ ఫోన్ లో ఉండేటువంటి వైరస్ గ్రూప్ వాట్సాప్ లోంచి తీసేశాను అనిందంట. అది వైరస్ గ్రూప్ కాదు, వి రాఘవ స్కూలు, మా టీం మెంబర్స్ అందరూ కలిపి పెట్టుకున్నటువంటి గ్రూపు. అది తీసేసావా అని అడిగాడంట. తీసేశానండి, అంతేకాదు మీరు ఎన్వి గ్రూప్ అని ఒకటి పెట్టారు కదా, అది కూడా తీసేశాను, మీరు నాన్ వెజిటేరియన్ జోకులు అవి పంపించేసుకుంటారేమో అందులో అని. అయ్యో పిచ్చి మొహమా, అది ఎన్ వీరయ్య కాలేజ్, మేము చదివినటువంటి ఆ కాలేజ్ గ్రూప్ పెట్టుకున్నాము, అది కూడా తీసేసావా అంటే అంతేకాదండి ఇంకో గ్రూప్ కూడా తీసేశాను. ఏంటని అడిగాడంట. గాలి గ్రూపు, మీరు గాలి మాటలు మాట్లాడుకుంటారు కదా అందుకని అంటే, అయ్యో అది గాలి వెంకటరమణ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రూపే, అది కూడా తీసేసావా అంటే, అవును ఇవన్నీ తీసేయడానికి నీకు నా పాస్వర్డ్ ఎలా తెలిసింది అని అడిగాడంట. ఏం లేదు, నా పేరు కొట్టా, మీ పేరు కొట్టా, మీ అమ్మ పేరు కొట్టా, మీ తాత పేరు కొట్టా, మీ అమ్మమ్మ పేరు కొట్టా, మన పిల్లల పేర్లు కొట్టా, ఇన్ని పేర్లు కొట్టినా ఓపెన్ కాలేదు, రాలేదు. చివరికి ఎందుకైనా మంచిదని మన పని మంచి నూకాలు పేరు కొట్టా వచ్చేసిందండి. రెడీ 1 2 3 గో.
మానస. టైం అయిపోయిన తర్వాత వేసావు. వేసేయా 4. సో 9, 10, 11, 12, 13 పాయింట్లు సుమయ్య. రెడీ 1 2 3 గో. చాలా ఫాస్ట్గా వేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆ మాత్రం స్పీడ్తో వేయకపోతే ఆ అమ్మాయికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. రెడీగా ఉండు అక్కడే. చా 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 చా. స్టాప్. ప్రియాంక ఫ్యాషన్ షో చేసేటప్పుడు ఎలా ఉండింది ఇందాక? ఇప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది. ప్రియాంక ఒకసారి మాత్రం 2 బంతులు వేసావు, అందుకని ఒక బంతి తీసేయగా అంటే ఆ చివర్లో ఉండే బంతి లెక్క పెట్టను నేను నీకు. స్టాప్ అన్న తర్వాత శారద నువ్వు ఒకటి వేసావు కాబట్టి ఆ ఒక బంతి నేను నీకు లెక్క పెడతాను. ఓకే. 9, 18, 27, 28, 29, 30, 31. జోక్ కావాలా నీకు? ఇంకో జోక్ ఉంది నా దగ్గర, చెప్పనా? చెప్పేసి. ఈసారి భార్యాభర్తల జోక్ కాదు, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ జోక్. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడంట. హాయ్ 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 అనిందంట ఇలాగే గర్ల్ ఫ్రెండ్. బాగున్నావా? బాగున్నాను అనిందంట. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు అని చెప్పిందంట. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడంట. ఇదే సేమ్ ఎవరు లేరు అని చెప్పింది. ఎవరు లేరు అని చెప్పిందంట. నేను రావచ్చా అని అడిగాడంట. రావచ్చు అనిందంట. నువ్వు అనలేదు. ఓకే. వెంటనే మనవాడు బయలుదేరి వెళ్ళాడంట. ఇంటికి తాళం వేసిందంట. మళ్ళీ మెసేజ్ పెట్టాడంట. చెప్పానుగా ఎవరు లేదని. అదే చెప్పిందంట. చెప్పానుగా ఇంట్లో ఎవరు లేరని. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే. చలో వెనక్కొచ్చి. రెడీ 1 2 3 గో. ఒకసారి ఒకటే. ప్రియాంక షాప్ అన్నాక 2 వేసావు. ఓ 2 వేసాయి, వెనక్కేసావు 2. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ జగపతి బాబు గారు. పక్కన పిక్చర్స్. జగపతి బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? ఎవరికైనా తెలిస్తే బజర్ నొక్కొచ్చు. క్లూ ఎవరికి తెలియదు. తెలీదా? భాస్కర్ ని షార్ట్ గా పిలవండి. మానస. బాచి. బాచి. బచ్చి చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య. కార్తీలో ఉన్నావేంటి సడన్ గా? సూర్యనేనా అది? సూర్య పక్కన పిక్చర్స్. సుమయ్య. 7th సెన్స్. చూద్దాం.
మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ చూసాక అంతా మర్చిపోయా. జస్ట్ ఊరికే ఇన్స్ట్రక్షన్స్ చెప్పు మాకు. నమస్తే, గుడ్ మార్నింగ్. ఆ తర్వాత అంటే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు కదా, బెల్ట్ పెట్టుకోవాలి. అది ఆల్రెడీ ఆడియో ఉంటది. అచ్చా, ఆడియో ప్లే అవుతూ ఉంటుందా? సరే అయితే నేను ఆడియో ఇస్తాను, నువ్వు చెప్పు ప్లీజ్. no. ఒకసారి ఇక్కడికి వచ్చేయ్, ఒక్కసారి దా. నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నేను దాన్ని బట్టి ఆడియో ఇస్తుంటాను. మీరేం ఆడియేస్తే నేను అదే చేస్తా. ఓకే. నమస్కారం, మా విమానంలోకి స్వాగతం. చాలా కష్టపడి వచ్చినట్టున్నారు, కూర్చోండి. నించిన వాళ్ళు కూర్చోండి. హే, ఎన్నిసార్లు చెప్పాలి? మా విమానంలో ఉండేటువంటి సెక్యూరిటీ ఎగ్జిట్స్ గురించి ఇప్పుడు మేము వివరంగా చెప్తాము, జాగ్రత్తగా వినండి. విమానం ముందు 2 ద్వారాలు, ఎడమ పక్కకి కుడి పక్కకి. వెనకాల ఉండేటువంటి 2 డోర్స్ చూసే ముందు ఇప్పుడు మనం ఒక మంచి ఐటమ్ నంబర్ వేసుకుందాము. రెడీ? ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమాకే, తాతరాకు లాంటి వయసు చూపమాకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. చూసింది చాలు, ఇక శ్రద్ధగా మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ వినండి. మీకు ఎంటర్టైన్మెంట్ సేవలు కూడా మేము అందిస్తున్నాము. మీరు చూసినటువంటి ఈ పాట శివం సినిమాలోది. నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకొని వినండి. హే, వెనకాల ఉండేటువంటి 2 డోర్లు ఎడమ పక్కకి కుడి పక్కకి ఉంటాయి. ఒకవేళ గనక విమానం నీళ్లలో దిగాల్సిన పరిస్థితే గనక వస్తే జాకెట్స్ ఉంటాయి, అవి మేము సీట్ పాకెట్స్ లో పెట్టాము. వాటిని దయచేసి వేసుకొని కలర్ మ్యాచింగ్ లో అవి చూసుకోకుండా గబుక్కున నీళ్లలోకి దిగిపోండి. ఇప్పుడు మరికొంత ఎంటర్టైన్మెంట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. వాడే మహేష్ బాబు. నీకు వాయిస్ లేదు. ఇప్పుడు మరికొంత ఎంటర్టైన్మెంట్. సాంగ్ ప్లీజ్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఇలాంటి విమానాలు వస్తే బాగుంటుంది కదా, అందులో గేమ్ షోస్ లాంటివి కూడా పెట్టాలని కదా, ఎయిర్ హోస్టెస్ అవ్వాలని. రౌండ్ 4లు 1 2 3 4 అయ్యేసరికల్లా మన డెస్టినేషన్ చేరిపోవాలని బాగుంటుంది. మధ్య మధ్యలో మసాజ్ పార్లర్స్ వచ్చినాయి, కొత్తగా వచ్చాయి. స్పా వచ్చాయి. స్పా కూడా వచ్చిందా? వచ్చింది. అబ్బా, ఏ ఫ్లైట్ అబ్బా అది? అది జపాన్ వాళ్ళది. జపాన్ వాళ్ళదా? మనం ఇప్పుడు ఆ స్పా కోసం జపాన్ యూరోప్ ఎయిర్లైన్స్ అనుకుంటా. బాగుంది. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్. పక్కన పిక్చర్స్. ప్రియాంక. సిద్ధు అండ్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? 10 సెకండ్స్ టైం ఉంది, నీకు తొందరగా చెప్పాలి. 10 9 8 క్లూ ఇవ్వచ్చు. 7 6 5 5 4 4 3 3 2 2 1. ప్రియాంక సారీ, బజర్ నొక్కి ఆన్సర్ చెప్పలేదు. -6. ఆన్సర్ చెప్పు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్. పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. పక్కన గుర్రం ఆగింది. మానస. రుద్రమదేవి. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. సలోని బాలకృష్ణ.
క్లూ. ఆయన ఒక నాయకుడు. మానస కథానాయకుడు. కథానాయకుడు. చూద్దాం. మీకోసం మార్చేస్తారు మరి, కథానాయకుడు అధినాయకుడు అని. -6. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. విజయశాంతి హీరోయిన్ గా బాలకృష్ణ గారి సినిమా ఉంది కథానాయకుడు, కానీ ఇది మాత్రం అధినాయకుడు. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బరు బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో ఉడకెట్టి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. శ్రీ ఆంజనేయం సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీ ఆంజనేయం. అవును. చార్మి. కరెక్ట్ ఆన్సర్ తీసేసుకోరు. మాన్స 2, ప్రియాంక 2, సన్ 2 ఈక్వల్ చేసా. సుమయ్య నీకు కూడా 2. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగామి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ నికోలస్, బి గెనడీ పదల్కా. ఏ నికోలస్. రెండో పేరు కష్టంగా ఉందని ఫస్ట్ నేమ్ ఎన్నుకున్నావు కదా నువ్వు, కానీ రెండోదే కరెక్ట్. అమ్మా. గెనడీ పదల్కా. గెనడీ పదల్కా రష్యా ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి ఆఫీసర్. తర్వాత వ్యోమగామిగా శిక్షణ పొంది అంతరిక్షంలోకి వెళ్ళి 879 రోజులు అంతరిక్షంలో గడిపారంట. జానే జిగర్ ఆవు మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో వరుడు సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మానస 3, శారదా 2, సుమయ్యకు ఓన్లీ తక్కువ ఉంది కదా అని 1. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశపు పొడవు ఎంత? పద మనం కొలిచేసొద్దాం. కూర్చో, చెప్పు. ఆప్షన్స్. ఏ 3214 కిలోమీటర్లు, బి 4236 కిలోమీటర్లు. 4230. ఎక్కువగా ఉందామని చెప్పిందిలే, ఎక్కువగా ఉందని చెప్పావులే. రాంగ్ ఆన్సర్. 3214 కిలోమీటర్లు. సరే, ఇది పక్కన పెట్టు. ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు కదా, సో సాధారణ ర్యాంప్ పొడవు ఎంత ఉంటుంది? ఎప్పుడైనా నువ్వు కొలిచావా? కొలవలేదు. షేప్ మాత్రం టీచర్. నువ్వు ఎప్పుడు ఇంటర్నేషనల్ మోడల్స్ ని చూడలేదా? వాళ్ళు ప్రతి ర్యాంప్ వాక్ లోను అడుగడుగు కొలుస్తూనే వెళ్తూ ఉంటారు. ఎలా నడుస్తారు తెలుసా? ఇంత హీల్ వేసుకొని 1 అడుగు, 2 అడుగులు, అడుగులు కొలుస్తారు ఇక్కడి నుంచి అక్కడి వరకు.
వాళ్ళు నడుస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ ర్యాంప్ ఎంత కొలత అని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కొలవడానికి ర్యాంప్ చేస్తారు అయితే. కొలుస్తూ నడుస్తూ ఉంటారు. అది ఓకే. ఐఎమ్ సారీ. సో మీరు బయలుదేరచ్చు. రచ్చ సినిమాలో హీరోయిన్ ఎవరు? చాలా ఈజీ. ఆప్షన్స్ కావాలా? నో నో ఆప్షన్స్. ఏ తమన్నా, బి కాజల్. తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. S3. మొదటిసారిగా స్త్రీలకి ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ఆప్షన్స్. ఏ న్యూజిలాండ్, బి ఫ్రాన్స్. ఇది చెప్పడం చాలా కష్టమేమో కానీ మొదటిసారి స్టార్ట్ అయినటువంటి ఒక లేడీస్ గేమ్ షో ఏది అంటే ఎవరైనా చాలా ఈజీగా స్టార్ మహిళ. నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. నేను 6 తీసుకుంటా. లాంగెస్ట్ రన్నింగ్ గేమ్ షో స్టార్ మహిళ. చెప్పమ్మా. నేను తీసేసుకున్నా 6. ఊరుకో. న్యూజిలాండ్, ఫ్రాన్స్ లో ఒకటి చెప్పు. స్టార్ మహిళ అని చెప్పాను. న్యూజిలాండ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. 1 1 1. నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. బెట్టింగ్ బంగారాజు సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 2, సుమయ 2, శారద 2, ప్రియాంక 2. గాంధీజీ గారు తొలిసారిగా హైదరాబాద్ లోని ఏ ప్రాంతంలో అడుగు పెట్టారు? చాలా ఈజీగా అడుగుతున్నాం చూసావా. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకుండా నిన్ను తెలంగాణలో ఎక్కడ అని కాకుండా హైదరాబాద్ లో. ఆప్షన్ తీసుకోవచ్చు కదా ఈ నువ్వు. అమ్మాయికి తెలిసి అలా ఆలోచిస్తుందంట, తెలియకుండా ఆలోచిస్తుందంట. ఆంగ్ల ప్రాంతం. ఆంగ్ల ప్రాంతం. హైదరాబాద్ లో అలాంటి ఒక ప్రాంతం ఉందా? అవునా? హైదరాబాద్ లో అలాంటి ఒక ప్లేస్ ఉందా? లేదు. ఆంగ్ల ప్రాంతం. మధ్యలో గాల్లో కట్టారు. ఒకసారి క్వశ్చన్ ప్లీజ్. గాంధీజీ గారు హైదరాబాద్ లో ఫస్ట్ టైం అడుగు ఎక్కడ పెట్టారు? ఆప్షన్స్. ఏ దిల్సుఖ్ నగర్, బి కాచిగూడ. దిల్సుఖ్ నగర్. కాదు, కాచిగూడ. అని అనట్లేదు నేను. అయిపోయింది. అక్క వీళ్ళ ముగ్గురు మీద రివెంజ్ తెచ్చుకుంటాను నేను. ఎందుకు అయిపోయింది? విషయం చెప్పాలి. ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ కాచిగూడలో ట్రైన్ ఆగినప్పుడు కాసేపు అక్కడ గడిపి తనని కలిసినటువంటి స్థానికులతో ముచ్చటించి హైదరాబాద్ లోని ప్రజల మనోభావాల గురించి తెలుసుకున్నారు గాంధీ గారు. సో ఆయన ఆగింది కాచిగూడలో. గాంధీ గారు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు హైదరాబాద్ నిజాం పాలనలో ఉంది. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చ, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే.
సింగపూరు వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రామ సిలక సింగారి జున్న తునక రంగేలి రస గుళిక గుళిక అదినే సరుక దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే సమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్ పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా బ్రహ్మానందం గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రాజశేఖర్ గారు, మధ్యలో శ్రేయ. అబ్బాబాబాబా సంపు సూపర్ శారదా, సూపర్. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మానస, సమంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. బతుకమ్మ సంబరాలకి ఫుల్ ట్రెడిషనల్ గా తయారైసి వచ్చింది సమంత. 6 మానస. నెక్స్ట్ చిత్రం శారదా, ప్రణీత. చూద్దాం. కరెక్ట్. మెడలో నెక్లెస్ చూసావా? నీ కాంపిటీషన్ గా వేసుకొని వచ్చింది శారదా. నువ్వేనా అలాంటి చోకర్లు వేసుకునేది అని తను కూడా వేసుకొని వచ్చింది. నీకు 6. అత్తారింటికి దారేదిలో 2 హీరోయిన్స్ వచ్చేసారు, అక్క చెల్లెళ్ళు, సమంత అండ్ ప్రణీత. నెక్స్ట్ ఎవరు? ప్రియాంక, త్రిష. నెక్స్ట్ చిత్రం శారదా, నిత్యా మీనన్. చూద్దాం. నిత్య మేనోన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం శారదా, సిమ్రాన్. చూద్దాము. సిమ్రనా? కాదు ఒక్క ఇంకా కాదు లేదు. జెనీలియా. తర్వాత చిత్రం ప్రియాంక. ఇందాకే పాయింట్లు పోయాయి, ఇప్పుడు ఎందుకు నొక్కావు చెప్పు. ఉండు అమ్మాయికి 10 సెకండ్స్ ఇద్దాం. 1 10 9 8 7 అయిపోయింది. 5. ఎంత ఇచ్చినా పాపం చెప్పదు. నేను చెప్తా. శారద చెప్పమ్మా. నువ్వు ఎందుకో అసలు సిమ్రాన్, నగ్మా అట్లా వెళ్ళిపోతున్నావు పాపం. మానస, తన నాగార్జునతో చేసింది ట్రెడిషనల్ హీరోయిన్. అలా కూడా ఉంటారా మనకి? స్నేహ. మిగిలిన వాళ్ళందరినీ ఏమంటావు? ఓకే, ఇప్పుడు తనని ట్రెడిషనల్ హీరోయిన్ అన్నావు, మిగిలిన వాళ్ళని ఏమనొచ్చు? వెస్టర్న్ లుక్. అది అమలాపాలు. చూడండి.
-6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఆడేద్దామా? ఆడేద్దాం. ఆట ఆడేద్దామా? ఆడేద్దాం రెడీయా? రెడీ. సో ఇవాళ మీ ఆట కేవలం దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో ఈ ఆటలో ముందు మీరు ఒక బంతి తీసుకుంటున్నారు, ఆ బంతిని కింద వేస్తున్నారు, ఏదైనా ఒక దాంట్లోకి పడుతున్నారు. ఇప్పుడు వస్తున్నారు, దీంతోనే పడేయాలి. అలా పడేస్తున్నారు. ఓకే, సో ఓకే, నేను ఇది తీసే ప్రయత్నంలో ఉంటాను. నెక్స్ట్ అదే ఫస్ట్ పార్టిసిపెంట్ ప్రియాంక దా. మనసాన్ని వచ్చి ఈ వేలు అట్లాగు, నేను ఈ వేలు ఇట్లాగుతాను. నేను కూడా కష్టపడుతాను. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 48 పాయింట్లు. బాగాడు. అండ్ కూల్ జగ్గు. చూద్దాం ప్రియాంక స్కోర్ దాటుతావా అని. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 10 60 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 10
60 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. శారద టార్గెట్ 74, అంటే మినిమం 13 బంతులు అందులో పడేలాగా చెయ్యాలి. అలా అయితే నువ్వు విన్నర్ శారద, లేకపోతే ఇవాళ మన బతుకమ్మ సంబరాలు ఎపిసోడ్ స్పెషల్ విన్నరు మానస అవుతుంది. రెడీ 1 2 3 గో. రెండు 4 6 7 42 పాయింట్లు. డిన్నర్ సెట్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ యువతి మానస. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల